హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు నా అన్నవరం వీడియో చూస్తే ఖచ్చితంగా నేను ఏ రోజు తలుపులంలా వెళ్ళాం అనేది ఖచ్చితంగా మీరు చెప్తారు. అన్నవరం నుంచి మేము తొందరగా కొండ అయితే దీపామండి. అందుకోసమనే ఎలాగా వైజాగ్ వచ్చే వేలోనే కదా తలుపులం లావు ఉందని ఇంకా మేమైతే తలుపులం లావుకి అయితే వెళ్ళామండి. ఇదేనండి తలుపులం లావా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము తలుపులం లావు వెళ్దామని. మేము అక్కడ అడిగామన్నమాట. ఇక్కడ ఆర్చ్ నుంచి లోపలికి అమ్మవారి గుడి ఎంత దూరం ఉంటుందండి అంటే, మెయిన్ రోడ్ నుంచి అయితే తలుపులంలో వెళ్ళాలి అంటే 3 కిలోమీటర్స్ అనేది చెప్పారు. మాకైతే మాత్రం 3 కిలోమీటర్స్ లా అనిపించలేదండి. మేబీ మేము ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల తెలీదు, లేకపోతే మేము అన్నవరం వెళ్ళి అలసిపోవడం వల్ల తెలీదు, కానీ మాకైతే 3 km లాగైతే అనిపించలేదు. ఆ రోజు ఇంకా పైగా సండే కదా, అక్కడ దగ్గరలో ఉన్న తోటలో అందరూ పిక్నిక్ చేసుకున్నట్టున్నారు. మేము వెళ్ళడమే కనిపిస్తుంది తప్ప ఎక్కువ మంది రావడం చూసారు, ఎంత మంది రిటర్న్ వస్తున్నారు. ఇంకా అలాగైతే వెళ్ళిపోతున్నా. ఇంకా మెయిన్ రోడ్ నుంచి ఆ టెంపుల్ కి వెళ్ళే గ్యాప్ లో కూడా అక్కడ చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయండి. రోడ్లు అయితే మాత్రం చాలా అధ్వానంగా అయితే ఉన్నాయండి. అస్సలు ఏం బాగాలేవు, చూసుకుంటూ వెళ్ళాలి. వర్షం కానీ పడిందంటే మాత్రం మనం ఏ గోతులో దిగిపోతామో ఏంటో అలా ఉంటది అనమాట. ఇంకా ఇటు సైడ్ వాటర్ కూడా చాలా చిన్న చిన్న డ్యామ్స్ అవన్నీ ఉన్నాయండి. చాలా బాగుందన్నమాట. ఇంకా అక్కడ కూడా మనము ఎటువైపు వెళ్ళాలా అనుకుని అడిగి 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 అయితే మేమైతే వెళ్ళాం అనమాట. మా చిన్నోడిని ముందు పెట్టుకొని మా ఆయన డ్రైవ్ చేసి వెనక నేను వీడియో తీసి, ఎన్ని కష్టాలు ఉంటాయండి వీడియోస్ అప్లోడ్ చేయాలంటే. వీడియో తీసిన వాళ్ళే ఉండాలి, ఎడిట్ చేసిన వాళ్ళే ఉండాలి, లేకపోతే అస్సలు ప్రాపర్ గా అయితే అప్లోడ్ చేయలేమన్నమాట. అందుకోసమని నాకైతే వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఎడిట్ చేయడానికి అయితే అవ్వట్లేదు అనమాట. సర్లేండి, అలా మాట్లాడుతూ అయితే మనమైతే దగ్గరలో వచ్చేసాం అనమాట. కార్తీక మాసం వస్తే ఇక్కడ చాలా వరకు అయితే పిక్నిక్స్ చేసుకుంటారంట. ఇక్కడ మామిడి తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అలా చూసారా, ఇక్కడికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చిన్న పిక్నిక్ లాగా వండుకొని చేస్తారంట. మొక్కులు తీసుకొచ్చిన వాళ్ళు కోళ్ళు మేకలు బలిస్తారు కదండి, అందుకోసమనే వాళ్ళు ఫ్యామిలీ అందరు కలిసి పిక్నిక్ లాగా వచ్చేసి చూడండి ఎంత మంది ఉన్నారు. నాకైతే అరే కార్తీక మాసం వచ్చేసిందా అనుకున్నాం అనమాట. చూడండి ఎలాగా వీళ్ళందరూ అమ్మవారి దగ్గరికి వచ్చిన వాళ్ళే, మొక్కులు తీర్చడానికి వచ్చిన వాళ్ళే. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి, నిజంగా మనము మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటే అది జరుగుతుంది. సో వీళ్ళందరినీ ఎలా చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటే అక్కడ కూడా చెక్ పోస్ట్ పెట్టేశారండి బాబోయ్. అక్కడ అన్నమాట బైక్ కి 10, కార్ కి 20 అలా తీసుకుంటున్నారండి. ఎక్కడైనా ఇదైతే కమర్షియల్. మరి దేవుడి పేరు చెప్పి తీసుకుంటున్నారు, మరి దేవుడికి ఇస్తారా లేదా వాళ్ళకే తెలియాలి. ఇంకా ఇదిగోండి, ఇంకా ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా మనకి టర్నింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఇదంతా నడుచుకుంటూ కూడా వెళ్తారటండి బాబాయ్. మనకి బండి ఉంది కాబట్టి సరిపోయింది, నడవాలంటే ఎంత కష్టం అనిపించేస్తుంది నాకైతే. ఎంత లాంగ్ లో ఉందిరా బాబు అని అనిపించింది. ఆవిడ చెప్పడం 3 కిలోమీటర్స్ అని చెప్పింది కానీ ఇదిగోండి మనం వచ్చేసాం అనమాట టెంపుల్ కి. ఇది గుడి ముందు ఉండే ఆర్చ్ అనమాట. ఇలా ఉంటది. ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మన అమ్మవారి దగ్గరికి వెళ్తాం అనమాట. ఇదిగోండి, ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న ఏంటంటారు విరాళాలు ఇవ్వడానికి సన్నిధానాలు, ఇంకా మొక్కు తీర్చుకోవడానికి అన్నిటికీ పెట్టారనమాట ఇక్కడ. సో మనమైతే ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇంకా వెళ్ళిపోయాం. మాకు తెలియక ఫస్ట్ కింద పార్కింగ్ చేసాం, కానీ లెఫ్ట్ కి వే చూపిస్తుంది చూసారా. జనరల్ గా అయితే బైక్స్ అలా వెళ్ళిపోతాయంట, మాకు తెలీదు. మాకు అందరూ ఇలాగే గుడికి వెళ్ళాలి అని చెప్పారని మేము అక్కడ బైక్ పార్క్ చేసి చెప్పులు అయితే ఇక్కడ ఉంచేసి మొత్తం తిరిగామండి. చెప్పులు లేకుండా ఈ రాళ్ళలోన దీంట్లోన తిరిగామండి. ఇంకా మా ఊడు అక్కడ కొన్న బొమ్మలంటే వాడికి సరిపోవంట. వీడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బొమ్మ కొనాలని కావాలని అల్లరి చేశాడండి తెలుసా. వీడు రారా ఫస్ట్ గుడిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దామంటే ఆహా ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కూడా కొనాలని వాడు వెళ్ళిపోయి బొమ్మల షాపుల్లోకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ప్రతి టెంపుల్ దగ్గర ఉండాల్సిందే. ఏ టెంపుల్ దగ్గరైనా ముందు మనకి ఇలాంటివన్నీ పెడుతుంటారు. నాకైతే ఈ షాప్ బాగా నచ్చింది. మనం చిన్నప్పుడు ఆడుకునే టాయ్స్ ఉంటాయి కదా, ఆట వస్తువులు అన్ని ఆవిడైతే తెచ్చి అందింది. నాకైతే ఎంత బాగా అనిపించిందో. ఇంకా ఇలాంటివన్నీ మన ఇంటికి పెడితే మంచిది అంటారు కదా, అందుకోసమని. మా బుడ్డోడు మాత్రం ఎక్కడో తప్పేయడండి. వాడి కోసమే మొత్తం వెతుక్కుంటూ ఇంకా అలా చూసుకుంటున్నాను అనమాట ఈ బొమ్మలు. ఇందులో నాకు ఒకటి మా చెల్లికి ఒకటి నచ్చిందనమాట. సరే తీద్దాంలే అక్క అని అంటే, సరే దీనికి నచ్చింది ఏదంటది అని అంటేను అని ఏదో ఒక టాయ్ తీస్తే అదేం దాంతో ఆడుతుంది చూడు ఎంత బాగుందో అని. సర్లే ఇంకేదో తీసుకోనంటే ఏం తీసుకుని చూసారా, అది దానికి అది నచ్చిందంట బుద్ధుడిది. ఇది తీసుకుందాం ఇంటికి అని అన్నది. సో నేను కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ రెంట్ హౌస్ కదా ఎందుకులే అని ఊరుకుని పోయాను.
ఇంకా ఓవరాల్ గా మొత్తం షాప్స్ అన్ని ఎక్కువగా ఇవన్నీ ఉన్నాయండి. మా బొడ్డోడు చూసారా ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడ ఉన్నాడు అనమాట. ఈ మొత్తం షాపింగ్ మాల్ లో మొత్తం వెతికితే వాడు ఇక్కడ ఉన్నాడు. కొనింది ఏదైనా ఉంది, ఏదైనా కొనుక్కోరానంటే ఏం కొనుక్కోడంట. ఆ వస్తువులన్నిటితో ఆడతారంట. కాసేపు ఆ బీరువా కావాలంటాడు, కాసేపు ఆ పక్కన ఉన్న బాల్ కావాలంటాడు, కార్లు కావాలంటాడు. వాడికి నచ్చింది అంటే వాడికే క్లారిటీ లేదు. తెచ్చేస్తుంటే చూసారా వాడు అలా ఏడుస్తున్నాడు. నిజంగాండి మా ఊరినైతే ఎక్కడికి తీసుకెళ్ళకూడదు అని అనిపించేస్తుంది. అంతలా అల్లరి చేసేస్తుంటాడు. మా ఊడే అంతేనా లేకపోతే అందరి పిల్లలు అంతేనా లేదో మీరే చెప్పాలి. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ మా ఊరిని ఊరుకోబెట్టలేక నాకు మా చెల్లికి మా ఆయనకి ఎన్ని తిప్పలు ఉంటాయో తెలుసండి. మా ఊరిని బయట తీసుకెళ్తే వాడి కాపలాగా మేము ముగ్గురు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇంకా చెప్పాను కదా ఇవన్నీ మనం చిన్నప్పుడు ఆడుకునే టాయ్స్ అనమాట గుడి ముందు. ఇంకా మనం అలా స్టెప్స్ ఎక్కిపోయి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా అమ్మవారు పైన ఉంటారనమాట. కింద ఒక అమ్మవారు, పైన ఒక అమ్మవారు. ఆ నిజమైన అమ్మవారికి గుడి కట్టాలని విరాళాలు సేకరిస్తున్నారు. సో మనకి తోచినంత మనం కూడా విరాళం ఇవ్వచ్చు. ఇదిగోండి ఏడునండి అమ్మవారు. ఇక్కడ ఎలా ఉన్నారు పైన కూడా అలానే ఉంటారు. దాని పక్క నుంచే పాతాళ గంగ అంట. ఇది మా అమ్మవారి పాకల దగ్గర నుంచి పడుతుంటది అనమాట. ఈ వాటర్ ఎంత వేసి వచ్చినా అది ఇంకిపోదంట. ఇంకా దాని వెనకాలే ఇంత పెద్ద అమ్మవారు ఉంటారండి. చూసారా నిజంగా ఎంత బాగుంటుందో తెలుసండి. చూడ్డానికైతే నేనైతే కాసేపు అలా చూసుకుంటూనే ఉండిపోయాను అనమాట. ఈ గుడికి ఒక చరిత్ర కూడా ఉంటదండి. నిజంగా ఈ గుడికి వెళ్ళేవాడు ప్రతి ఒక్కరు చరిత్ర చదివి వెళ్ళండి. నిజంగా చాలా బాగుంటది. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలండి ఆ కొండ మీదకి. తెచ్చామనుకుంది దేవుడా ఏంటి బాబు అని అనుకున్నాము. ఇంకా అలాగా ఓ పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క కర్రలను పట్టుకుంటూ నా పాటలు ఆ దేవుడికి తెలుస్తాయండి. నేను చెప్పాను కదా అటువైపు నుంచి బైక్ తో వెళ్ళిపోతే ఇంత ట్రెక్కింగ్ చేయవసరం లేదు. మాకు తెలియక బండి కిందించేసాం కాబట్టి ఇలా మేము ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. అదిగోండి అక్కడ గుడి కడుతున్నారు కదా అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళాలన్నమాట. నిజంగా అమ్మవారు అయితే మాత్రం చాలా బాగుంటుందండి. లోనైతే వీడియోస్ తీయనివ్వలేదు, మరి ఎందుకు తీయనివ్వట్లేదు నాకైతే తెలియదు కానండి. ఒకప్పుడైతే తీయనిచ్చేవారండి. ఇంకా మనం అలాగే గుడికి వెళ్తూ ఉంటే దారిలోనే మనకి చిల్లర కాయిన్స్ కూడా అమ్ముతారు. అంటే మనకు 10 రూపాయలు ఉంటే మనకి 10 రూపాయల కాయిన్స్ ఇస్తారనమాట. అమ్మవారి దగ్గర చిల్లర వేయడానికి, కింద ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి. ఇదిగోండి ఈ బ్యానర్ ఉంది కదా, ఈ బ్యానర్ లో ఉన్నట్టుగానే గుడి కడతారంట. సో మేము అన్నవరం వెళ్ళడం వల్ల అలసిపోయామో తెలియదు, ఏమో తెలియదు. మొత్తానికి అందరం అలసిపోయింది. మా బొడ్డోడు కూడా వచ్చేసారా ఏదో పెద్ద నడిచిన వాళ్ళకి ఈరు అలసిపోయాడంట. అమ్మయ్య అని అంటున్నాడు. పెద్ద భక్తుడు వాడు. చూసారా వాడు అలా చూస్తున్నాడు. ఇంకా ఆ పక్కన ఇంకా బోర్డ్స్ కూడా ఉంటాయండి అమ్మవారికి సంబంధించింది, తలుపులమ్మ తల్లికి సంబంధించింది. ఇంకా అలాగే ఇక్కడ నుంచి మనం 4th ఫ్లోర్కి వెళ్ళాలి. అక్కడ ఉంటారనమాట అమ్మవారు. అంటే మనం లాజికల్ గా చెప్పాలంటే కొండెక్కుతున్నాం, కానీ అది కొండలా కనబడకూడదు, బిల్డింగ్ లా కనిపించాలని మనకి ఇలా కట్టారనమాట. ఇంకా మనం 4th ఫ్లోర్కి వెళ్ళాలి. ఇంకా అప్పుడప్పుడే కడతాను కాబట్టి లిఫ్ట్ కూడా ఉండదు, నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎలా నడుచుకుంటూ వెళ్తారో అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలా నడుచుకుంటూ ఒక్కొక్క ఫ్లోర్ లో ఆగి 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 అయితే వెళ్ళామండి. మా ఓడు ఒక కాలు ఫ్యాంట్ ఎత్తేసాడు, ఒక ప్యాంట్ కాలు దించేసాడు. ఏంటో పాపం మా ఓడు కూడా చాలా అలసిపోయాడండి. ఇక ఫస్ట్ ఫ్లోర్ లోనే మనకి ఫస్ట్ వినాయకుడు ఉంటారు. వినాయకుడి టెంపుల్ ఉంటది. ఏదైనా మనకి ఫస్ట్ పూజ వినాయకుడే కదండి, అందుకే ఫస్ట్ వినాయకుడు ఉంటారనమాట. దాని తర్వాత నుంచి ఇప్పుడు మనం 2nd ఫ్లోర్కి ఎక్కాలి. చూసారా మెట్లు ఎలా ఉన్నాయో. నాకైతే నిజంగా నేను తిరుపతి వచ్చేసానేమో అనే ఫీలింగ్ అయితే వచ్చేసిందండి. చాలా బాగుంటది. ఇంకా క్రౌడ్ ఎక్కువ అయితే ఎలా వెళ్ళాలి అన్నట్లుగా నడ్రా అనంటే నడకుండా ఎలా తిరుగుతున్నాడు వాడు. ఇంకా మొత్తం సెటప్ అయితే చేశారనమాట. ఇలా తిరుక్కుంటూ వెళ్ళి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టుగా తిరుక్కుంటూ వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. 100 రూపీస్ టికెట్స్ కూడా పెట్టేశారండి అప్పుడేనే. 100 రూపీస్ టికెట్ అయితే డైరెక్ట్ గా ఎన్ని తరగతులు డైరెక్ట్ గా 4th ఫ్లోర్కి వెళ్ళిపోయినట్టుగా స్ట్రైట్ గా అయితే ఒక ఐరన్ అయితే పెట్టేశారనమాట. ఏమైతేనేమండి ఫైనల్లీ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. తలుపులమ్మ తల్లికి నిజంగా మేము పడిన కష్టం అంతా అమ్మవారిని చూడగానే లిటరలీ నిజంగా కష్టం అంతా ఏంటో తెలియలేదండి. అమ్మవారిని చూడగానే ఎంత హాయ్ అనిపించింది. అక్కడికి వెళ్ళగానే అమ్మ కెమెరా ఆఫ్ చేసేదాన్ని సార్, అందుకే నేనైతే ఆఫ్ చేసానండి. ఇంకా అమ్మవారి పాదాల దగ్గర నుంచి మనకైతే వాటర్ కూడా వస్తుంది అనమాట. ఇదిగోండి మేమైతే ఇంకా
మనము ఒకవైపు నుంచి ఎక్కి ఒకవైపు ఇంకో వైపు నుంచి దిగాలన్నమాట. అమ్మవారి దగ్గర నుంచి వాటర్ వస్తుందని చెప్పాను కదా, ఆ వాటర్ ని వేస్ట్ చేయకుండా తాగడం కోసం అక్కడ ఒక పైప్ లాంటిది పెట్టారు. నిజంగా చాలా తీయగా ఉన్నాయండి ఆ వాటర్ అయితే. కొబ్బరి నీళ్ళు తీగా ఉంటాయి చూసారా, అలా ఉన్నాయి అనమాట. అక్కడ అడిగితే ఇది అమ్మవారి పాదాల దగ్గర నుంచి వచ్చే వాటర్ అమ్మా అని అన్నారు. సో అది కొంచెం తాగేసి ఇంకా నడుచుకుంటూ అయితే దిగిపోతున్నాం. ఇంకా అమ్మవారికి కట్టే చీరలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా వాటన్నిటిని కూడా ఒక షాప్ లా పెట్టేసి అమ్మేస్తున్నారండి. మా బోడికి ఎక్కడ బొమ్మలు కనబడితే ఏట్టుకుంటాడా అనుకుని అదో భయం. కానీ ఇక్కడ నుంచి చూసారా, పై నుంచి చూస్తే 2 కొండలు, ఒట్టి గ్రీనరీయే కొండలు. మనకైతే ఇక్కడ సన్ రైజ్ బాగుంటది, సన్సెట్ కూడా చాలా బాగుంటదండి చూడాలంటే. మనము అక్కడ నిల్చుని అలాగ కొండల్ని సూర్యుడిని చూస్తూ ఉంటే చాలు జన్మ ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా చూసుకుంటూ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇంకా మేమైతే దిగిపోయామండి. ఎక్కినప్పుడు కష్టపడ్డాం కానీ దిగినప్పుడు కష్టపడలేదు. ఇంకా తెలిసిన తర్వాత మళ్ళీ అలా ట్రెక్కింగ్ చేయలేమని ఇంకా ఈ వేలైతే అదే బండి తేవాల్సిందని చెప్పాను కదా, ఆ వేలైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆ పక్కనే ఒక సోడా దొరికితే కొంచెం తాగేసి ఇంకా అలా నడుచుకుంటూ అనమాట వెళ్ళిపోతున్నాము. ఎవరైనా మాలా కాకుండా బాగా ఆలోచించి బైక్స్ పైకి కూడా వస్తాయన్నమాట, పై వరకు వెళ్ళండి, మాలా ట్రెక్కింగ్ చేయకండి. ఇంకా మా ఆయన పాప ఎత్తుకోలేదు, బాబుని ఎత్తుకో అంటే ఇంకా నేనేది ఎత్తుకున్నా. చూసారా, ఉదయం 5 గంటలకి మొహాలు ఎలా అయిపోయావో మా వైపు ఏదో పిల్లలు ఎత్తుకుపోయిన అలాగైతే ఉన్నాం అందరం ఉన్నా. మామూలు మాత్రం కొంచెం పర్లేదులేండి, ఫ్రెష్ గానే ఉన్నాడు. ఇంకా ఇచ్చామంటకి మార్నింగ్ 5 o'clock చూసారా, వాడు అప్పుడే బెలూన్ కూడా కొనేసుకున్నాడు. చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి కొనిపిస్తాడు. ఇంకా అక్కడే చిలక జోస్యాలు చెప్తున్నారు అనమాట, అందరిని పిలిచిరండి మీకు జోషం చెప్తాం అంటున్నారు. ఇంకా ఏటున్నదండి, ఇంకా అలా కిందకి వెళ్ళేసరికి మనకి స్టార్టింగ్ లోనే మనకి అమ్మవార్ల విగ్రహాలు అనమాట. ఇలాగా చుట్టూ మనకి నవదుర్గలు అంటారు కదా, ఆ అమ్మవార్లు అందరిని అనమాట ఇలాగ ఆచులో పెట్టారు. చాలా బాగుందండి. ఇంకా ఇవన్నీ చూసేసుకుంటూ ఇంకా మేమైతే వైజాగ్ అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ఎవరైనా విరాళాలు ఇవ్వాలన్నా సరే ఇక్కడ ఇవ్వచ్చు, విశ్రాంతి తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ.